సినిమా హీరో గారు అంతెత్తు కొండ మించెల్లి దూంకుడు, ఉరికే రైలు బండి ఎక్కుడు, వరదల కొట్టుకపోతుంటే కాపాడుడు, బైక్ తోటి సర్కస్ ఫీట్లు చేసుడు నడుస్తుంటది షూటింగ్లల్లా. అట్లాని నియంగా చేయరుల్లా. తక్కువెత్తు మించెల్లే దుంకుతే అంతెత్తు మించెల్లి దుంకినట్టు, చిన్న కాలువల ఈత్తుంటే సముద్రంలో ఈదినట్టు చూపిస్తారు. అట్లనే హీరో గారికి దెబ్బలు తాకుతాయి, రిస్క్ అనిపిస్తే డూప్లను పెడతారు. ఇక సెట్టింగులు అయితే జోరుగేస్తుంటారు. ఇవన్నీ మనకు తెలివై సినిమా మంచిగున్నదా లేదా గంతే. ఇక ముచ్చటేందంటే, అరే వరదల షూటింగ్ చేస్తుండ్రేమో అనుకునేరు. షూటింగ్లకే వరదొచ్చిందుల్లా. అగో కెమెరాలు గిమ్రాలు లైట్లు గీట్లు మొత్తం కొట్టుకపోతాంటే దొరకబట్టి గడ్డకేస్తున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినట్టే ఉన్నది కదా. అట్లాని ఆననీళ్లు కావు. హీరో నిఖిల్ కొత్త సినిమా షూటింగ్ నడుస్తుంది సిటీ శివారు శంషాబాద్ లా. సముద్రం సీన్ తీస్తానికి సెట్టింగ్ వేసి పెద్ద ట్యాంక్ కట్టిండ్రట. మరేమైందో ఏమో, ట్యాంక్ తుప్పుకున్న ఊలే వరకు గిట్ల వరద బారింది. ఈ తాకుడుకు కొందరికి దెబ్బలు గినదాకినాయి. కెమెరాలు మిషన్లు ఖరాబ్ అయినాయట. జర్రంతలా బచాయించినమని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు నిఖిల్. షూటింగులంటే గిట్లనే ఉంటాయి. మళ్ళా టాకీస్ లో చూసినట్టు కాదు. సముద్రం అంటే సముద్రం కాడికే పోయి దియ్యరు, గుట్టలంటే గుట్టల కాడికేం బోరు. చాలా మట్టుకు సెట్టింగే ఉంటది. కానీ మనం చూస్తున్నప్పుడు గింత గిన ఏర్పడకుండా గ్రాఫిక్స్ తోని మత్పరిస్తారన్నట్టు.